అందరికీ నమస్తే. ఖమ్మం, వరంగల్ రూరల్ ప్లస్ అటు మహబూబాబాద్ ఈ 3 జిల్లాల్లో పడ్డ వర్షం అక్కడ ప్రజల ప్రాణాలు పోయినాయి. ఇందులో ప్రభుత్వం ఫెయిల్యూర్ 100% కనిపిస్తుంది. ఎక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం? ఎందుకు ఫెయిల్ అయింది? ఆల్రెడీ వాతావరణ శాఖ ఎక్కడెక్కడ హెవీగా వానలు పడే అవకాశం ఉంది, ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇదంతా కూడా మనకు తెలుసు. 2 డేస్ ముందు నుంచే అధికారులు ఎక్కడున్నారో తెలియదు కానీ పాలకులు అయితే కాళ్ళు బయట పెట్టకుండా, వాళ్ళ ఇస్త్రీ మడక పోకుండా, వాళ్ళ బట్టలు తడవకుండా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఏమని? జనమంతా ఎవరు బయటికి పోకండి అని. జనం బయటికి పోలే, కానీ నీళ్ళే జనాల దగ్గర పోయినాయి. ఎక్కడ? ఖమ్మం టౌన్లో. ఖమ్మం టౌన్లో ప్రకాష్ నగర్లో మొత్తం ప్రకాష్ నగర్ అంతా మునిగిపోయింది. మున్నూరు వాగు ఉధృతికి అక్కడ జనమంతా అతలాకుతలం అయిపోయినారు. ప్లస్ ఎంతమంది? రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది చనిపోయినారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది చనిపోయినారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. అక్కడ జనమంతా కూడా జరిగిన సంఘటన, తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, అక్కడ 3 మంత్రులు వ్యవహారం, ఈ మూడింటిపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఆ వీడియో చూద్దాం. వీడియో చూసినాక నేను మళ్ళీ మాట్లాడతా. ఈ అమ్మాయి వచ్చి సైంటిస్ట్, ఛత్తీస్గఢ్లో సైంటిస్టు. ఏదో వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ కోసం వస్తే ఎంగేజ్మెంట్ కోసం 3 రోజులు అక్కడ తండాలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి తండాకు పోవాలని ప్రయత్నం చేస్తే మధ్యలో ఈ ఆకేరు వాగు దగ్గర వీళ్ళిద్దరు కొట్టుకుపోయినారు, తండ్రి బిడ్డ. వీళ్ళిద్దరు కొట్టుకొని పోయి లాస్ట్కి ఈమె డెడ్ బాడీ దొరికింది. ఇంకా ఈయన డెడ్ బాడీ కూడా దొరకలేదు. అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్. ఎక్కడ వెళ్ళేది? కారాయపల్లి గంగారం తాండాకు చెందిన సునావత్ మోదీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని అంట చనిపోయినరు. ఇంకొక వాగులోనేమో ఒక కొడుకు, 2 భార్యాభర్తలు కారులో పోతుంటే భార్యాభర్త కొట్టుకుపోయారు. కొడుకు మాత్రమే కాపాడగలిగినారు. ఇక నిన్న ప్రకాష్ నగర్లో చూసిన సిచ్యువేషన్, జనాల ఆహాకారాలు అవన్నీ చూస్తే మాత్రం చాలా దారుణం అనిపించింది. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందో చాలా క్లియర్గా కనిపించింది. సార్ చూడండి. బయటపడేసి మమ్మల్ని మీరు సేవ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్ది కాపాడండి. ఇది సిచ్యువేషన్. ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళే జేసీబీ తీసుకుపోయి లాస్ట్ కాపాడినరు. ఇంకా చాలామంది అట్లాంటి వాళ్ళు. వీళ్ళ బాధ అయినాడు ఒకసారి. సార్ మమ్మల్ని కాపాడండి సార్. హలో సార్, మేము ఇక్కడ బ్రిడ్జి మీద ఇరుక్కుపోయినాం సార్. 9 మంది కాపాడండి సార్, తొందరగా మమ్మల్ని హెల్ప్ చేయండి సార్. 3:30 గంటలు అవుతుంది సార్. ఇక్కడ ఈ వాటర్ పైన బ్రిడ్జి పైన 2 ఫీట్ల లోతు వచ్చేసింది. దయచేసి ఏదైనా రక్షక దళమైనా లేదంటే ఏదైనా ఏర్పాటు చేయండి సార్. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కరెంట్ పోల్స్ మొత్తం పడిపోతున్నాయి సార్. దయచేసి మా అందరం దయించి మీరు ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి సార్. మాకు ఇక్కడ ఇరుక్కుపోయినాం మధ్యలో. ఇట్లాంటి వీడియోలు కోకొల్లలు ఖమ్మం నుంచి వచ్చిన వీడియోలను చూస్తే మనసు తరక్కపోతుంది. అసలు గవర్నమెంట్ ఉందా? 3 మంత్రులు ఏం చేస్తున్నారు ఆడ? ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు. అసలు వీళ్ళంతా ఏం చేసింది తెలుసా? ఇంకా ఒక విజువల్ చూసినాక మీకు చూపిస్తాను. అసలు వీళ్ళంతా ఏం చేసినారు, ఎక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందో కళ్ళకు కనిపించినట్టు కనిపించింది. హెలికాప్టర్ రాదా అంటే గిరిజనులు కానీ, ముస్లింస్ కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు వీళ్ళు ఓటర్ల మనుషులు కాదప్పుడు మా సున్నించి. ఇది పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి బిడ్డనో ఒక మంత్రి బిడ్డనో నీళ్ళు ఇరుక్కపోతే హెలికాప్టర్ రాదా అని అడుగుతున్నారు ఖమ్మం జనం. ఎందుకు రాలే హెలికాప్టర్? ఎక్కడ ప్రాబ్లం ఉంది? నేను చెప్తా ఆ ప్రాబ్లం ఎక్కడుందో. ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసిపోయి ఇంట్లో పండుకున్నాడు. ఆయన నిన్న మొత్తం ఎక్కడ లేడు. యాక్చువల్గా మొన్న సాయంత్రం వాన స్టార్ట్ అయింది. తెలంగాణ మొత్తం స్టార్ట్ అయింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఆ ఏరియాలో కూడా మొన్న సాయంత్రమే స్టార్ట్ అయింది. ఇక్కడ మన దక్షిణ తెలంగాణ లేకపోతే హైదరాబాద్లో పడ్డ వాన కన్నా అక్కడ హెవీగా స్టార్ట్ అయింది వాన. హెవీగా వాన స్టార్ట్ అయినప్పుడే అక్కడ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ద్వారా అక్కడ ఇంజనీర్స్ కావచ్చు, ఇరిగేషన్ ఇంజనీర్స్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వీళ్ళంతా ఏం చేస్తున్నాడో తెలియదు.
వాళ్ళ సమాచారం ఇచ్చినా మీరు పట్టించుకోలేదో కూడా తెలియదు. మొన్న సాయంత్రం నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు, అందరూ ఇళ్ళలోనే ఉండండి. వాళ్ళంతా ఇళ్ళలోనే ఉన్నారు ప్రకాష్ నగర్లో. వాళ్ళలో ఇంట్లో ఉంటే 300 వాగా వాళ్ళ ఇళ్ళకి పోయింది, వాళ్ళ ఇళ్ళను ముంచింది. ఇక్కడ మంత్రులు ఏం చేశారంటే, ఫస్ట్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేసిండు, ఆయన ఖమ్మానికి పోయే ప్రయత్నం చేసిండు. ఆయన జిల్లాలో ఉన్నాడు. ఎవరు నిన్న ఉదయం ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్ 7 గంటలకు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇంట్లోకి నీళ్ళు రావడం నిన్న మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 9:30-10 గంటలకు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఖమ్మం పోయే ప్రయత్నం చేసిండు. చేసి అక్కడ ఫుల్ జనం ఉన్నారు, జనం అంతా మొత్తుకుంటున్నారు గవర్నమెంట్ పైన. ఇప్పుడు పోతే అంతా రివర్స్ అవుతున్నారని చెప్తే ఆయన పీచే మూడు అని చెప్పి పోయి మళ్ళీ మధురలో పడ్డాడు. ఇక ఇద్దరు ఇప్పుడు పాలేరు ఎమ్మెల్యే కమ్ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే కమ్ మంత్రి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఉన్నారు. నిన్న మొత్తం అక్కడ ఖమ్మం ప్రకాష్ నగర్ వాసులంతా కూడా ఆహాకారాలు, చచ్చిపోతామా బతుకుతామా, ఆ 9 మంది మిస్ అయిపోయినరు, అసలు ఒక హెలికాప్టర్ తెప్పించి వాళ్ళని తీసుకొద్దాం బయటికన్నా కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. వీళ్ళు ఏమన్నంటే, మేము వాళ్ళతో మాట్లాడినాం, నేవీ వాళ్ళతో మాట్లాడినాం, హకీంపేట ఎయిర్పోర్ట్లతో మాట్లాడినాం. పక్కన చంద్రబాబు నాయుడుకి హెలికాప్టర్లు రాలేదా? పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర హెలికాప్టర్లు లేవా? ఆయన వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా? ఏపీలో ఒక ముఖ్యమంత్రి బోర్డు వేసుకొని తిరుగుతలేరా విజయవాడలో? ఏమైందని అక్కడ అన్నం పెడతలేరా? పాల ప్యాకెట్లు ఇస్తలేరా జనాలకి? మన ముఖ్యమంత్రి నిన్న మొత్తం ఇంట్లో పండుకున్నాడు. ఈ మంత్రులు హైదరాబాద్లో ఉండి వీళ్ళు ఫోన్లు చేసుకుంటూ సాయంత్రం 4 o'clock దాకా హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు అసలు మనుషులేనా? అక్కడ వాళ్ళ జిల్లాలో 3 మంత్రులు ఉండి ఆ జనాల బాధం పట్టించుకోకపోతే వీళ్ళు మంత్రులేనాలనా? ఒక హెలికాప్టర్ కూడా తీసుకురాలేకపోయినారు. సీఎంఓ నుంచి 2 మెసేజ్లు వచ్చినాయి. ఒకటి, ప్రధానమంత్రి మాట్లాడినరు సీఎం రేవంత్ రెడ్డి గారితో, ఏ సాయం కావాలన్నా మేము చేస్తామన్నారు. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసిందంట, రేవంత్ రెడ్డి గారిని అభినందించినట్ట, బాగా చేస్తున్నారు మీరని, మీరు ఏమడిగినా మేము ఇస్తామని చెప్పారంట. మరి హెలికాప్టర్ అడగలేదా మీరు? ప్రధానిని అడగలేదా? అమిత్ షాని అడగలేదా? ఎందుకు తెలంగాణకి హెలికాప్టర్ రాలేదు? ఎందుకు నేవీ వాళ్ళు రాలేదు? ఎందుకు ఆ వరదలో ఇరకపోయి మిద్దెల మీద ఉన్న వాళ్ళని కాపాడుకోలేకపోయినాం? ఎందుకు ఆ పైన ఉన్న వాళ్ళను ఎందుకు మనం హెలికాప్టర్తో రక్షించుకోలేకపోయినాం? వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎందుకు గంటలు మమ్మల్ని రక్షించండి బాబు, రక్షించండి మేము చచ్చిపోతున్నాం అని చెప్పిండ్రు. ఈ విషయంలో అయితే ఈ విషయంలో అయితే మరీ దారుణం. వీళ్ళు అర్ధరాత్రి ఎప్పుడో 3 గంటలకు వాళ్ళ తాండ నుంచి బయలుదేరితే 4 గంటలకు వాళ్ళు ఈ ఆకేరు వాగు దగ్గరకు వచ్చిర్రు. ఆకేరు వాగు డేంజర్లో ఉన్నది, డేంజర్గా పారుతున్నది, అక్కడికి వెళ్ళిపోతే కొట్టుకపోతారు అన్న విషయం అధికారులకు తెలియదా? కనీసం అక్కడ బందోబస్తు ఉండదా? ఒక లైట్ ఉండదా? కనీసం ఒక మనిషి ఉండడా? ఒక వాచ్మెన్ ఉండడా? ఇక్కడ నుంచి ఎవరు ఓనియొద్దని ఒక పోలీసు వాళ్ళు లేరా? బారికేలు కూడా పెట్టరా కనీసం? అంటే జనమే పోయి టెస్ట్ చేసుకోవాలి, మేము ఉంటామో కొట్టుకుపోతామో చూసుకుందామని. ఇంకా ప్రభుత్వం అలర్ట్ ఎక్కడున్నట్టు? ప్రభుత్వం కేవలం మీరు ఇళ్ళల్లో పండుకోండి, మేము కూడా ఇళ్ళల్లో పండుకుంటామని చెప్పేవరకైనా ప్రభుత్వం బాధ్యత? ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు రక్షించాలి కదా, వాళ్ళని పట్టుకురావాలి కదా. నాకు ఎవరికి ఫోటో పంపించారు మొన్న సాయంత్రం అంట, ఇంకో ట్రైబల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీజీ లంచ్, ఇదంతా వీళ్ళు ఎవరంటే అంతా వరంగల్లో మహబూబాబాద్ వర్షం స్టార్ట్ అయింది మొన్న సాయంత్రం. వీళ్ళంతా డిన్నర్ చేసుకుంటున్నారు. మొన్న సాయంత్రం ఏడున్నారు వీళ్ళు, ఆదివారం రాత్రి ఇక్కడ హైదరాబాద్లో డిన్నర్. ఆడ ఆదివారం సాయంత్రం నుంచే వాన గుమ్మరిచ్చి అంతా పానాలు గుప్పిట్లో పెట్టుకొని అక్కడ జనం ఉన్నారు. అసలు వాగులు ఉప్పొంగుతున్నాయి. ఒక బస్సు ఎక్కడో ఆగిపోయింది ఒక వాగు దగ్గర. బస్సు ఆగిపోతే రాత్రి అంతానంట, ఎప్పుడో సాయంత్రం 6-7 గంటలకు ఆగిపోతే మొన్న సాయంత్రం తెల్లారిందాకా వాళ్ళకు నీళ్లు లేవు, అన్నం లేదు, పోయినోళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. వాళ్ళ వాగులు ఇరకపోయింది. ఆ బస్సును రక్షించాలన్నా ఏం చేయాలనో తెలియదు. అంతా తెల్లారినాక ఎవరి పల్లాలు వెళ్ళిపోయారు. ఈ ప్రకాష్ నగర్లో 9 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంకా మేము చచ్చిపోతున్నాం, నీళ్ళన్నీ ఇంటి మీదకి వచ్చినాయి అన్నప్పుడు కూడా కనీసం ఆడికి పోయిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. ఎవరో ఒక సామాన్యుడు ఒక జేసీబీ తీసుకుపోయి వాళ్ళందరినీ రక్షించినట్ట. లేకపోతే 9 మంది ప్రాణాలు నీళ్ళ కలిసిపోతున్నాయి. వీళ్ళకి ముందు ఎందుకు సమాచారం లేదు? ఇప్పుడు ఆకేరు నుంచి వరద స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో చెరువులు అవి ఇవి పొంగినాయి, కొన్ని తెగినాయి. అక్కడ నుంచి ఆకేరు వచ్చింది. ఇక్కడ నుంచి మున్నేరు పోయింది. అవన్నీ కలిసి ఎక్కడ పోవాలి? పులిచింత దగ్గర ఎక్కడో కృష్ణా కలుస్తాయి పోయి. ఇవన్నీ కలిసి పొంగి వచ్చే వరకు, ప్రకాష్ నగర్కి వచ్చే వరకు 5-6 గంటలు పట్టింది. వాళ్ళ 5-6 గంటలు, పొద్దుగాల 7 గంటలకు నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి. వీళ్ళ సహాయక చర్యలు ఎప్పుడు చేపట్టాలి? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం 100కు 100% కనిపిస్తుంది. కేవలం హెచ్చరికలు జారీ చేయడం కాదు, సర్వీస్లో ఉండాలి. పక్కన చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు చూసి ఇక్కడ ప్రభుత్వాలు నేర్చుకోవాలి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి.
సండే అయితే సెలవా? మీరు ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? సండే అయితే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకూడదా? సండే అయితే హైదరాబాద్లో ఉండాలా మంత్రులు, ఖమ్మం జిల్లా మంత్రులు? ఆడ జనం ఆహాకారాలు పెడుతుంటే టీవీలు చూసుకుంటూ ఎంజాయ్ చేసిండ్రా? ఇది ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆ వరద వచ్చినప్పుడు ఎందుకు పసిగట్టలేకపోయింది ఒక పాయింట్. మంత్రులు ఎందుకు హైదరాబాద్లో ఉండి తమాషా చూసుకుంటూ ఉన్నారు అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, హెలికాప్టర్ ఎందుకు తీసుకురాలేకపోయిండ్రు? సీతక్క ఎటుపోయిందో కనిపిస్తలేదు. అప్పుడు మొరాంచిపల్లి లాస్ట్ ఇయర్ 2023లో మొరాంచిపల్లిలో వరద వచ్చినప్పుడు హెలికాప్టర్ వచ్చినాక ఇంకొక హెలికాప్టర్ పంపించలేదని చెప్పేసి ఆమె ఏడ్చింది. ఇంకో హెలికాప్టర్ పంపించలేదని. ఒక హెలికాప్టర్ అప్పటికి వచ్చింది. అప్పటికే ఒక హెలికాప్టర్ వచ్చింది, కాపాడుతున్నారు. రెండో హెలికాప్టర్ కోసం ఏడ్చింది ఆమె. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆమె? ఏడుపు ఎక్కడ పోయింది? ఆమె ఎటు పోయింది? ఇప్పుడు ఖమ్మం నుంచి ఆ ములుగు నుంచి వచ్చే ఏరియాలో ఉన్నాయి కదా, ఈ డాక్టర్ చచ్చిపోయింది, ఆమె శాస్త్రవేత్త చచ్చిపోయింది. అసలు సీతక్క ఎక్కడ కనబడలేదు, ఎమ్మెల్యేలు ఎక్కడ కనబడతలేదు గ్రౌండ్లో. అక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఒక హెలికాప్టర్ కూడా తెప్పించుకోలేకపోయింది. పక్కన చంద్రబాబు నాయుడు చేసిన పనిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు. అక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఆడ జనం చచ్చిపోతామంటే హెలికాప్టర్ తిప్పిన చాతగాలే వీళ్ళకి. కానీ వీళ్ళు తాండూరులో ఎవరితో వీళ్ళ లీడర్ది బర్త్డే ఉంటే హెలికాప్టర్ వేసుకొని పోయినారు వీళ్ళు, కాంగ్రెస్ లీడర్లు, కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళందరూ. మొన్న భువనగిరిలో ఉత్త మీటింగ్ అది దేనికోసం మీటింగ్ కూడా తెలియదు. భువనగిరిలో మీటింగ్ ఒకటి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఇక్కడ నుంచి భువనగిరికి, ఇక్కడ నుంచి భువనగిరి ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి భువనగిరి 30 కిలోమీటర్లు. భువనగిరికి హెలికాప్టర్ వేసుకొని పోయినారు. మరి మీ సోకుల కోసం అయితే హెలికాప్టర్ వాడతారే? ఆడ ప్రకాష్ నగర్లో ఖమ్మంలో జనాలను కాపాడడానికి మీకు హెలికాప్టర్ దొరకలేదా? హెలికాప్టర్ రాలేదు, రాదంట వానాలని చెప్తున్నారు. నేవీ హెలికాప్టర్ రాదంట వానాలని చెప్తున్నారు. హెలికాప్టర్లు వాడేదే నేవీ హెలికాప్టర్లు వాడేదే వానల. వాళ్ళు ఎన్నో రిస్కీలు చేసి కాపాడినారు. మనం చూడలేదా వైనాల్లో అట్లాంటి సిచ్యువేషన్లో, అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్లే కదా నేవీ హెలికాప్టర్లు అవి వచ్చేది. మీకు హెలికాప్టర్లు తేవడం ఎందుకు చదవలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదో సమీక్షలు పెట్టుకొని సమీక్ష చేస్తారంట. ఇప్పుడు ఎందుకు సమీక్ష? తగ్గిపోయినాక వచ్చే ముందు మీరు సమీక్ష చేయాలా, వచ్చినాక సమీక్ష చేయాలి. కానీ ఖమ్మం ప్రజలంతా చీకొడుతున్నారు. ముగ్గురు మంత్రులుండి మొత్తం కాంగ్రెస్ని గెలిపించి ఖమ్మంలో మేము నాశనమైనమని మొత్తుకుంటున్నారు అక్కడ వాళ్ళు. ఎన్ని వీడియోలు తీసినా కూడా అదే వస్తుంది. మీకు ఇంకా కొన్ని వీడియోలు వినిపిస్తా చూడండి, ఎంత దారుణంగా ఉంటుందో ఇలా సిచ్యువేషన్ ఎట్లా ఉందో. ఇక్కడ మిద్దె మీద ఉండి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మొత్తుకున్నారు, మమ్మల్ని తీసుకుపోండి మమ్మల్ని రక్షించండి అని చెప్పి. ఎవ్వరు స్పందించలే. గట్టి మాట్లాడు. ఇంకో చిన్న పిల్లల్ని పెట్టుకొని మమ్మల్ని రక్షించండి, మేము 4-5 గంటలకి వెళ్ళి మిద్దె మీదే ఉన్నాము, కిందికి దిగే పరిస్థితి లేదు, చుట్టూ నీళ్ళే ఉన్నాయి, మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇట్లా అడ్డని ఎట్లా రక్షిస్తారు? హెలికాప్టర్ తెప్పించుకోవాలి, నేవీ వాళ్ళని పిలిపించుకోవాలి, డిఆర్డీ బృందాలను తెప్పించుకోవాలి, అట్లా రక్షించాలి. అది ఎక్కడ పోయినారు అసలు? ఈ ముగ్గురు మంత్రులు అట్టర్ ఫ్లాప్ అయింది గవర్నమెంట్. వరదల నుంచి జనాలను కాపాడంలో 27 మంది చచ్చిపోయారు రాష్ట్రంలో. ఒక ఖమ్మంలో 9 మంది చచ్చిపోయారంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందో. నేను 4-5 పాయింట్లు చెప్పగలిగినా, ఇంకా చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. వీళ్ళు ముందస్తుగా వరదను అంచనా వేయకపోవడం కూడా ప్రభుత్వం తప్పే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.